కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు సంబంధించి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కూడా ఇస్తామంటూ కూడా పూర్తిగా ప్రతి పథకాన్ని కూడా ఎగనామం పెట్టారు. ఉచిత బస్సు కానీ మరేపు శ్రీనిధికి సంబంధించినటువంటి ఆడబిడ్డ అని చెప్పారు. మరేపు చూస్తే తల్లికి వందనం అంటూ కూడా 15,000 ఇస్తామంటూ హడావిడి చేశారు. దీనికి సంబంధించి ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదు. దీనికి సంబంధించినటువంటి ఏలూరు జిల్లాకు సంబంధించి మహిళలకు సంబంధించిన అధ్యక్షురాలు కానీ మహిళా నాయకులు ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఆల్రెడీ బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ప్రజలకు సంబంధించి మహిళల ప్రత్యేకంగా మేము ఆల్రెడీ వచ్చిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. క్షేత్రస్థాయిలో ఒక్క హాడీపీ కూడా అమలుకు నోచుకోవట్లేదు. ఏం చూస్తారు అసలు? ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలైనా సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చి ఒక్క పథకాన్ని కూడా అమలుపరచలేకపోయింది. రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణాలు మహిళలకు అంటూ నిన్న మొన్న ఒక జిల్లాలకే పరిమితం చేశారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1,500 ఇస్తానంటూ దాన్ని కూడా అమలుపరచట్లేదు. అమ్మ ఒడి దాన్ని తల్లికి వందనం అంటూ మీకు 15,000 మీకు 15,000 అన్నారే తప్ప ఏ ఒక్క పథకాన్ని అమలుపరచకుండా బూటకు మాటలు చెప్తూ బూటక రాజకీయాలు చేస్తున్నారు. సూపర్ 6 సంబంధించి అమలు చేయబోతే ప్రజల నుంచి మహిళల నుంచి వ్యతిరేకత తప్పదంటారా? తప్పదండి. ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. ప్రతి ఒక్కరూ మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కోల్పోయామా అని చాలా బాధపడుతున్న సన్నివేశాలు ఉన్నాయి. మళ్ళీ తప్పకుండా మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలి, ఇప్పటికే తప్పు చేశాము అని చాలా బాధపడుతున్నారు మహిళలందరూ. చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఈ హామీలకు సంబంధించి ఎన్నికల్లో కూడా ప్రతి వాగ్దానాలు కూడా నెరవేర్స్తాం, సూపర్ 6లో మహిళలకి అత్యధిక భాగం ఇస్తామంటున్నారు. ఇప్పుడు అసలు మహిళలు ఊసే ఎత్తట్లేదు. తల్లికి వందనం కానీ అసలు ఇచ్చానన్న హామీలు కూడా ప్రతి మర్చిపోతున్నారు. ఏం చూస్తారు? మాట ఇస్తే తప్పనివాడు జగన్మోహన్ రెడ్డి గారు, మాట ఇచ్చి కూడా చేయనివాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలకు మరొకసారి రుజువు చేశాడండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కూటమి అని చెప్పేసి ఒక దుష్ట సమూహంలాగా కూటమిగా అయ్యి వాళ్ళు గెలిచారే తప్ప ప్రజల్లో వాళ్ళకి ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రజలకు మాట ఇచ్చారు కానీ మాట ఇప్పుడు ఇంతవరకు ఏది కూడా అమలు చేయలేదు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఫెయిల్ అయ్యారు. మరి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు, వీళ్ళని ఎప్పుడు పక్కకు పెట్టేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే మాట ఇచ్చి చేయకుండా ఉంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకము, క్యాలెండర్లో పండగలను చూసేవాళ్ళు కాదండి. ప్రతి ఒక్కరు ఏ పథకం ఏ రోజు వస్తుందని చూసే రోజుల నుంచి ఈ రోజు ఎప్పుడు పోతాడా ఈయన అని చెప్పేసి అనే ఆలోచనలోకి వచ్చేసారు ప్రజలు. మరి అది గ్రహించుకోకుండా మళ్ళీ ఈరోజు మహిళా దినోత్సవం అనుకుంటూ వేడుకలు చేయడానికి మొదలుపెట్టి చేస్తున్నారు. మహిళలకి ఏం చేశారని చెప్పి నిన్న కూడా అంగన్వాడీ వాళ్ళని తొక్కిచ్చారు. ఏం చేశారని చెప్పేసి మహిళా దినోత్సవం మీరు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదండి. మీరు వచ్చిన తర్వాత మహిళల పట్ల ఏ విధమైన దాడులు జరుగుతున్నాయో, ఏ విధంగా ఉందో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ప్రజలు. ప్రధానంగా చూస్తున్నారు, ఉచిత బస్సు అని చెప్పని ఆర్భాటంగా చెప్పారు. రాష్ట్రం అంతా తిరగొచ్చని ఆశపడ్డారు మహిళలంతా. కానీ మీ మహిళలకు సంబంధించి జిల్లాలకే పరిమితం చేస్తూ ఉన్నారు. అది కూడా అమలు చేయట్లేదు. ఏం చేస్తారు? మీకు ఇప్పుడే చెప్పే మాట ఇస్తే తప్పనివాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇచ్చినా చేయనివాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాము. మరి జిల్లాకనంటే ఆ మాత్రం బస్సు ఎక్కి వెళ్ళేదో లేకపోతే ఆటోలో వెళ్ళలేక స్త్రీలు ఏదో చేస్తాడు చెందుతాడని చెప్పి ఆశపడి చేశారే తప్పనిచ్చి వాళ్ళు ఇలా చేస్తారనుకుంటే ముందే చెప్పితే జిల్లాకు ఒక ఆధార్ కార్డు పెట్టుకునేవాళ్ళు మహిళలు. మరి ఇంకా అంతే కదా. అసలు తల్లికి వందనం అన్నారు, 15,000 ఆర్థిక భరోసాని ఇచ్చే గతంలో స్కూల్ విషయంలో కానీ. ఇప్పుడు అసలు తల్లికి వందనం లేదు కదా, ప్రత్యేకంగా తల్లికి పంగనామం పెట్టాడు. ఏం చూస్తారు? ఏమండి, ఇప్పుడు పేద ప్రజలు చదువు విషయంలో ఇబ్బంది పడకూడదు, పిల్లల్ని మాన్పించి కూలి పనులకు పంపిస్తున్నారని ఆనాడు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చూశారు కాబట్టే మరి అమ్మఒడి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి తల్లులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమం చేశారు. ఇంగ్లీష్ మీడియం పెట్టారు, పిల్లలకి ఏ బాధ లేదు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనవాళ్ళకి ఉండాలి కానీ ఇంగ్లీష్ మీడియం పేద ప్రజలకు అవసరం లేదని పక్కన పెట్టేశాడు. తల్లికి వందనం ఎందుకు ఇవ్వాలని అంటున్నాడు. ఇస్తే గవర్నమెంట్ స్కూల్కే ఇస్తానంటున్నాడు. ప్రైవేట్ స్కూల్కి ఎప్పుడు సపోర్ట్ చేసే విధానంగా ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల పక్షానైతే ఉండరండి ఆయన. అది ఆ విధంగా చూసుకుంటే ఇంకా తల్లికి వందనం కాదు కదా, పంగనామం పెట్టేసేసాడు ఆయన. ఏం చూస్తారు? సూపర్ 6 అంటే ఆశపడి ఉంటారు. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని నెరవేరుస్తారు ఇచ్చిన హామీలని. క్షేత్రస్థాయిలో చూసుకుంటే ఒక్క హామీ కూడా అమలు చేయకపోగా పూర్తి స్థాయిలో కూడా అన్నిటికీ కోతలు విధిస్తూ వస్తారు. ఏం చూస్తారు? అసలు సూపర్ 6 అనే వర్డ్ని ఎంత తీసుకెళ్లారంటే జనాల్లోకి తీసుకెళ్ళి నమ్మించి గొంతుకొస్తారనమాట చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే ఏంటంటే ప్రజలు కొంచెం ఆశపడతారు కదా, ఆ ఆశనే వాళ్ళు క్యాష్ చేసుకుని శుభ్రంగా ఇవాళ మోసం చేశారు. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నానండి మీడియా పరంగా. సదరన్ సర్టిఫికేట్ అనేది 35%, 45% ఉంటే సదరన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. కొంతమందికి మనం పెన్షన్లు రాక కళ్ళు కనపడలేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, వికలాంగులందరికీ కూడా కొన్ని సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ రూల్ పెట్టింది. జగనన్న కాలంలో అయితే 45% ఉన్న వాళ్ళందరికీ సదరన్ సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వం అక్కడ వాళ్ళ డాక్టర్నే పెట్టుకుని
ఇక్కడ వాళ్ళ డాక్టర్నే పెట్టుకుని మీరు అక్కడ 35% మాత్రమే ఇవ్వండి, ఇక్కడ కూడా మేము 35% వేస్తాము అని చెప్పి సచివాలయంలో మోసం చేసి వాళ్ళ డాక్టర్లతోటి సర్టిఫికేట్ ఇప్పించి ఇవాళ వికలాంగుల పెన్షన్ కూడా తీసేసుకుని అవి కూడా వాళ్ళు సొమ్ము చేసుకుని దాచుకోవడానికే చూస్తున్నారు తప్ప పేద ప్రజలకంటూ ఏమీ చేయలేదండి. ఇక చేస్తారన్న ఆలోచన కూడా జనాలకి ఎవరికీ లేదు. ఆల్రెడీ జనాలు అందరూ ఒక డిసైడ్ అయిపోయి ఉన్నారు. శ్రీలంక అన్నారు, పప్పులు మేము అయిపోతుంది, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఇప్పుడు అవి కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు శ్రీలంక కాదండి, కరువు దేశంలో మారిపోయింది జనాలు. ఎందుకంటే ఒకనాడు అమ్మఒడి ఇచ్చి పిల్లల్ని చదివించిన తల్లిదండ్రులు ఈరోజు ఏడుస్తూ వాళ్ళని పనికి పంపించాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేసారు. కానీ జగనన్న ఉన్నప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి అప్పులు పాలైపోతున్నామా లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని ఏ రోజు అనలేదు. వచ్చిన 9 నెలలకే సూపర్ 6 లేదు, ఏమీ లేదని చెప్పేసి చేతులు ఎత్తేసారు. ఇది భయం అనే మరి అనుకోవాలి. ఎందుకంటే జనాలకి తెలుసు ఆల్రెడీ ఏంటి చేసింది ఎవరో చెయ్యింది ఎవరో. దాన్ని బట్టి చూసుకున్నా ఇంకా చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేడు మనకని ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఆర్టీఎస్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడానికి మాత్రమే ఉంది ఆయనకి. అంటే మేము విమర్శించట్లేదు, జరుగుతున్న చెప్తున్నాం కాబట్టి ఆయన ఆయన వయసుని ఆయన చెప్పుకోవడానికి, ఆయన చేసిన పనులు చెప్పుకోవడానికే ఆ వయసుని అడ్డం పెట్టుకుంటున్నారు, ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారు తప్ప అందులో ఏం లేదండి. ఇంకా జనాలకు కూడా ఆయన చేసేది ఏం లేదు. కాబట్టి ప్రజలు ఆల్రెడీ ఆలోచించి డిసైడ్ అయిపోయారు. జస్ట్ వెయిట్ చేస్తున్నారు అంతే. జస్ట్ వెయిట్ చేస్తున్నారు. టైం వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి కన్ఫర్మ్ అన్నీ సర్దుకుని రెడీగా ఉండాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి మరోసారి మేము మహిళలు అందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇంటికి సర్దేసుకొచ్చండి. థ్యాంక్ యూ. ఎందుకంటే జనాలు తెలుసండి ఎవరు మంచి చేస్తున్నారా ఎవరు ఏం చేస్తున్నారని. ఎంతసేపు మీ ఖజానాలు దాచుకోవడమే తప్ప పేద ప్రజలకు మీరు చేసింది ఏమీ లేదు. అసలు ఇక్కడ ఏమీ లేదు, ఏం చేయలేదు. ఉచిత బస్సు అన్నారు, ఏం చేశారు? ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నారు? జిల్లాలు అన్నారు. ఈ ఏలూరులో ఎక్కి హనుమాన్ జంక్షన్లో దిగిపోవాలి. ఇంకా మేము జిల్లా అన్నారు కదా, ఇక్కడ లోకల్ అన్నారు కదా, ఏలూరులో ఎక్కి హనుమాన్ జంక్షన్లో దిగి నడుచుకుని వచ్చేస్తాం. అక్కడి నుంచి నడుచుకుని వచ్చేస్తాం. అలా ఉంటాయండి చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు. కాబట్టి దయచేసి ఆల్రెడీ చూస్తే కానీ 35,000 మంది మహిళలు మాయమైపోయారని ఏలూరు సాక్షి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఇప్పుడు అసలు ఏం మాట్లాడతారు మహిళలు? 35,000 మంది మరి మాయమైపోయారు. మరి వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారా ఏంటి ఇప్పుడు మాయమైపోయిన వాళ్ళందరినీ అని మేము అడుగుతున్నాం. అంటే మాయమైపోయారు అన్నారు కదా, మరి వాళ్ళందరినీ కాపాడేసింది మరి వాళ్ళ ప్రతిపక్షంలో ఉండి కాపాడేశారా? ఏమన్నా తీసుకొచ్చేసారా? ఈరోజు ఎంతమంది మాయమైపోతున్నారు? ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి లేడీస్ మీద, మరి అవన్నీ కాపాడగలుగుతున్నారా? ఉన్న చట్టాలని తీసేసుకున్నారు, మీరు తీసేశారు. దిశ కూడా తీసేశారు, దాన్ని ఉపయోగించట్లేదు అసలు. మేము దిశ చట్టం పెట్టాక క్రైమ్ రేట్ చాలా తగ్గింది, కానీ ఇప్పుడు తగ్గలేదు, అది ఇంకా పెరిగిపోయింది. మీరు ఏం చేస్తున్నారు? ఆడపిల్లల జోలికి వస్తే తాడ తీస్తామన్నారు, తాడ తీయట్లేదు కదా, ఏమీ చేయట్లేదు మీరు. లేదు, ఆడపిల్లలకి రక్షణ లేదు, ఇంట్లోనే రక్షణ లేదు, ఇంకా బయట ఏముంటుంది? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసేవన్నీ గొప్ప పనులని ఆయన చెప్పుకోవడానికి తప్ప ప్రజలకి ఏం ఒరిగేదేం లేదండి. 1500 ఎక్స్పెక్ట్ చేశారా? నెలకు 1500 ఇస్తాము, శ్రీనిధి ఆడబిడ్డ నిధి అన్నారు. ఇప్పుడేమో ఏ నిధి లేదు. అసలు ఈ గవర్నమెంట్నే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మేము జగనన్న గారే గెలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మా సీఎం. 30 ఇయర్స్ ఆయనే మా జగన్మోహన్ రెడ్డి గారి సగర్వంగా చెప్పుకునే స్థితిలోంచి ఈరోజు మా ముఖ్యమంత్రి వారు ఎవరు అని ఎదుర్కొనే పరిస్థితికి, మా ప్రజారంజకంగా పరిపాలనలోంచి ప్రజా ఆలోచన ఎట్లా ఉందంటే గెలుపు కోసం నిలబడాలని స్థాయికి దిగిపోయాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుంటాం. 1500 కోసం 1000 రూపాయల కోసం ఏ ఆడపిల్ల ఎదురు చూడట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ప్రతి పథకం 9 మందికి 9 నవరత్నాలు ఇచ్చినట్టు నవలక్ష్ములను ఎలా అయితే కాపాడుకున్నారో ఈ సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా కాపాడుకునే మంచి మంచి పథకాలు ఇచ్చిన మహా నేత బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాకు సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా ఈ మహిళా దినోత్సవ కార్యక్రమంలో మంచిగా ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా అసలు సూపర్ 6 అన్నది నెరవేరదనే మా ఆశ. ఈరోజు నెరవేరదని కాదు, 8 నెలలు 9 నెలలు వెయిట్ చేశాక కాదు, మేము స్టార్టింగ్లోనే అది నెరవేరదని మేము డిసైడ్ అయ్యాం. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను నమ్మి ఆచరించి ప్రజారంజకంగా పరిపాలించిన ఆ వ్యక్తితో కలిసి నడిచిన వ్యక్తులము మేము సూపర్ 6ని ఎలా నమ్ముతాము? అది ఎలా అమలు పరుస్తుందని మేము ఎట్లా ఊహిస్తాము? ఎన్ని ఊహలకి మాటలకి అంతే తప్ప
వాస్తవానికి కాదు, మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అన్ని రాష్ట్రాలకి ఆదర్శవంతంగా నిలబడుతుందని మా ఆశ, ఆకాంక్ష. జై జగన్, జై వైఎస్ఆర్. ప్రధానంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు ముక్తకంఠంతో. చూస్తే కనుక గతంలో కనుక మహిళలకు సంబంధించి కూడా ప్రతి పథకం కూడా క్షేత్రస్థాయిలో కూడా వారికి అంది. ఇప్పుడు చూస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అంటూ కూడా మహిళలు కూడా నైవంచన చేశారు. పూర్తి స్థాయిలో ఏదైతే తల్లికి వందనం అన్నారు కానీ మరి ఉచిత బస్సు అంటూ కూడా పూర్తిగా వాటన్నిటి పథకాలన్నిటి కూడా పంగనామాలు పెట్టారని చెప్పి కూడా వీరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మరేపు రానున్న రోజుల్లో కూడా ఏదైతే మహిళలకు సంబంధించి కూడా అండగా ఉండేటువంటి జగనన్నను కూడా తామంతా ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి మహిళలంతా కూడా ముక్తఖండంతో స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.